ఎప్పుడు వాళ్ళు కొడుతున్నానో ఎప్పుడు వాళ్ళు అన్నం కొడుతున్నారు నాకు అర్థమైతలేదు. ఇయ్యాలన్నా మంచిగా ఉంటారు చూడండి. Oh my god. Uh-oh. నమస్తే. నమస్తే అన్న. ఎటు పోవాలి? నేను మా అత్తగారింటికి పోవాలి. అదేనే మీ అత్తగారు దేవుడు. వాళ్ళ ఊరే అక్కడనే ఉంటది. వాళ్ళ ఊరు అంటే నేను ఎవరు కానీ పట్టుకపోలే నిన్ను. అత్తగారి దేవుడు ఎవరు ఉండే ఇది ఎవరికి పోతుంది? నువ్వెవరు పోవాలి, నువ్వెవరు పోతే ఆ ఊరు పోతుంది ఇది. మా అత్తగారి ఇల్లు ఇక్కడ నా పెళ్ళికి అవుతుంది. ఎక్కించుకున్నాడు ఎక్కించుకుంటలేవు. ఆయన నా పెళ్ళికి పోతానన్నాడు. నువ్వేమో సపరేట్ చేస్తలేవు. ఆయన ఊరు పేరు చెప్పండి మా అత్తగారు అనబడుతుంది. మరి అప్పటి నుండి ఎందుకు ఆన్ చేస్తాను? నువ్వు ఊరి పేరు చెప్పకపోతే ఆన్ చేసుడు ఏముంది? ఎందుకు ఆగుతా? ఆగే నీ దగ్గర నువ్వు సూతేట ఉన్నావు. నువ్వు నీ దగ్గర పైసలు ఉన్నాయి. వాగు నువ్వు ఆవు. పైసలు ఏం చేస్తావు? ఆవు నువ్వు పైసలు నీ దగ్గర పైసలు లేనట్టు ఆగే నువ్వు. ఉన్నాయి. ఆగే నువ్వు మంది నిండా లాగు. అదే నన్ను ఆపుతావు నువ్వు? మంది నిండా లాగని చెప్పినా అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎట్లా కనిపించదు? మంది నిండా లావు. ఆవు మంది నిండా తీసుకపోతా. అరే ఇది ఏంది? నేను ఆటో కొంటాను. కొంట కొందు అని మంది నిండా కావు నువ్వు. ఆగు అంటే మా అత్తారింటికి పోవాలి. మీ అత్తారింటికి పోవాలంటే వేరే ఆటో పోవు. పైసలు మత్తుకున్నాయి. నేను మా అత్తారింటికి పోవాలి. జరావు మంది పాడుతున్నావు. ఇది ఎవరు పోతాయా నువ్వు? నా పెళ్ళికి ఎక్కువ. Oh my god. నువ్వు వేట ఎక్కుతున్నావే. మా అత్తారింటికి పోవాలి. నీ అత్తారింటికి పోవాలంటే వేరే ఆటోలో పో. ఈ ఆటో పోదు. ఏమన్నా అంత పిసపిస్తున్నాడు. అంత వచ్చి ఆనంద చెప్తున్నాడా? అంతేనా? ఏ అంత పిసపిస చెప్తున్నా నీకు తెలుసా? అని అదే నా పేరు అంత పిజ్జా పిజ్జా పిసపిసనేనా? అంత మెటల్ మెటల్ ఎత్తాడు. ఇవరకే మళ్ళా ఇద్దరు ముగ్గురు కొట్టిండు. అంత ఆగమాగం మనిషి. అదే అప్పంచలు ఆనంద చెప్తున్నాను. నాకు చూడావు ఎట్లా చెప్తున్నావు కూడా. అవు పిసపిస చెప్తున్నావు. ఇదే నేను అప్పంచలు ఆటో ఎక్కించుకోవాలా దాన్ని ఆలోచిస్తున్నా. అప్పంచలి అద్దతో ఆయన ఎక్కించుకోకు. అంత ఆగమాగం చేస్తాడు. అన్న నువ్వు ఎందుకు అది జరుగు? అన్న నువ్వు అద్దు. అద్దన్నా నేను అద్దా ఎందుకు? పైసలు ఇవ్వమా మేము? అద్దన్నా నువ్వు వద్దు. మా అత్తగారింటికి పోవాలి. మా అత్తగారింటికి పోవాలి. నేను అద్దన్నా నువ్వు వద్దు. ఏదా నువ్వు అంటారు మొత్తం మెంటల్ ఆట. నీకు మెంటల్ వేసిందట నీకు. చెప్పి నీకు నాకు చెప్పిరు. నాకు తెలుసు. ఆగే ఆగే ఎటే ఎటెత్తే ఆగే ఆగే బాబు. ఊరికి కొడతాడే ఒకటట్టే ఉన్నాడుగా. నన్నే ఎక్కించుకోవా? తప్పించుకొని ఉరుకుతురు. మా అత్తగారింటికి పోతా అంటే తోలుకపోయేటోళ్ళు నన్ను. మా అత్తగారింటికి ఎట్లా పోవాలి? ఇప్పుడు నేను నడుచుకుంటూ పోవాలా? దొరుకుతాడు మా దొరుకుతాడు. ఆటో లగ్గం మా చెప్తా. Uh-oh. రాజు ఎట్లా వచ్చినావు? ఇంటికి గీదాక పోయేస్తా. కే రాజ్ నీ అవ్వ ఈ ఇంట్లో దయ్యములు కూడా అవుతాంది. మనిషి తలకాయ వాడిన కాడికి నాకు పెద్ద తలనొప్పి అయింది. ఇంటికి అత్తనే మొత్తానికి ఇలా పెళ్లి రోజు అదన్నా గుర్తున్నదా గుర్తులేదా నల్లిగుట్లోనికి నా గండానికి తయారైండు. ఒకసారి ఫోన్ అన్న చెప్తా మరి. హలో ఏమండి ఎక్కడున్నారు? ఇలా ఏం రోజు గుర్తుందా మీకు అసలు? ఇలా మనది పెళ్లి రోజు అండి.
ఇంటికి రండి మీరు ఎట్లా చేసి. ఇల్లన్నా గుర్తుందా అసలు మీకు? సరే రండి. నువ్వైతే రా అయ్యా, నీ సంగతి చెప్తా. ఎన్ని రోజులు అయితే ఎలక్షన్స్ ఏమడి తిరుగుతున్నావు. ఈ తలకాయ వాళ్ళు కూడా ఏమో గానీ నా గండాన్ని తయారయ్యాలో ఎలక్షన్స్ అని తిరుగుతున్నా. నువ్వైతే ఇంటికి రా, నీ సంగతి చెప్తా. నువ్వైతే రా అయ్యా. నీకో సంసారం వద్దు, ఇల్లద్దు, పెళ్ళమద్దు, ఒకటి ఏమద్దు. నీ తలకాయ వాళ్ళు కూడా ఏమో నా గండాన్ని తయారై నన్ను నెత్తి కొట్టుకుండా అవుతా నీ చెబట్టి. నువ్వురా, నీ సంగతి చెప్తీయాల. ఇప్పుడు చెప్పు. సతీష్ అన్నకి ఏమైంది అసలు? యాక్సిడెంట్ అవుడుతోటి మొత్తం పిస చేస్తాడు. ఇంతకుముందు మంచిగా ఉన్నప్పుడు నాతో ఏం మాట్లాడలే, చేయలే. ఇప్పుడు అంతా పిసలేసినట్టు చేస్తుండు. ఈయనకి ఎట్లా ఇంకే కొద్దిలో పిసలే ఎక్కువ లేపాలి. సత్తన్న ఏంది అంత పిస చూస్తున్నావు? ఇట్లా అయిపోయినావు ఏంది? మంచిగా ఉండటం ఇప్పుడే దాంతో వెళ్ళి పెట్టుకున్నా, అది ఎలా తోలుకొస్తుందని అనుకుంటున్నా. ఎవరు అది వేయింది తోలుకరా, నీ తోలుకొస్తుందా లేదా ఇడ అవ్వట్లేదు. నీకు పిసలేసినట్టుంది. నాకు పిసలేసుడు కాదు, నీకు పిసలేసింది. నన్ను పిసడు అంటావా నువ్వు? నాకెందుకు పిసలేసింది? నేను కరెక్టే ఉన్నా. మరి నన్ను అంటో పిసలేసింది. అంత బిత్తిరి సూపులు చూస్తున్నావు ఈ మధ్యలో. నాకు దాంతో పెళ్లి అయింది, దాన్ని నేను కొరికినా, అది నన్ను కొరికింది. ఎవరు కొరికిర్రు? అసలు ఏమైంది? నేను నీ దిక్కుంటా, గట్టిగా మాట్లాడతా. ఎవరేం చేసినా నీకు అండగా నేను ఉంటా. నీకెందుకు భయం? రాని అది రాని చూస్తున్నా, ఏ వాడకి వస్తుందో చూస్తున్నా. చూడు వాడకట్ల పడి వస్తుంది అది. అవునే, నేను కొరికిందంటే అది మంచిగా, అది కూడా పిసదా? పిసా కాదు, నేను మంచిగా నడుచుకుంటూ వస్తున్నా. తోపంటి నడుచుకుంటూ వచ్చి గిడ వండుకున్నావు. అది గిడ వండుకున్నది. నేను దాన్ని ఏమనలే, అది లేచి నా తొడ కొరికింది. నేను జల్లి నా కాడ అనుకొని దాని తొడ కొరికినా, అది ఒక్కటే ఉరికింది. ఇప్పుడు చెల్లి అయిపోయింది. కుక్క నిన్ను గడిచింది, కుక్క నువ్వు గడిచినావు. నీకు ఆయనతో పిసలేసింది. నేను ఎర్రగడ్డ హాస్పిటల్ వేయాలి. ఇక నిన్నెత్తాను ఎర్రగడ్డ హాస్పిటల్. నేను మీ వాళ్ళకి చెప్తా, ఆయనతో తీసుకుపోతా. ఎవరికైనా చెప్పుకపో, నేను ఇక్కడనే ఉంటా వచ్చేదాకా. ఎవరు నాకు ఫోన్ చేసేది ఎవరబ్బా? అబ్బో మా భార్య. హలో, అత్తున్నా ఉన్నా, ఊళ్ళే ఉన్నా. ఈ గత్తలేడు, ఆ గత్తలేడు ఎడవేండో ఏమో. ఈ కొంప తెలియదు ఈ నల్లిపుట్లోనికి. అది వచ్చింది కదా. ఓ కొంపలు ముచ్చటోరా, ఈ కొంప నీదే కానీ రారా. ఏం చూస్తాను సెల్లులా? అగో మళ్ళీ అట్నే చేస్తాడు, నల్ల మొగపోడారా. ఆ బట్టలేంది, అవతారం ఏంది? బర్రెకి బట్టలు వేసినట్టున్నావు. ఇన్ని రోజుల నుంచి ఇల్లు గుర్తురాలే నీకు? ఇల్లు మీద సంసారం మీద దాసలేదారా నీకు? బర్రెకి బట్టలు వేసినట్టున్నావు, మాసిపోయిన అంగిలు వేసుకొని 10 రోజులు అవుతుంది. కొంప అవసరం లేదారా? పెళ్ళం అవసరం లేదా నీకు? ఇవాళ పెళ్లి రోజని నేను చేసినాక ఇంటికి వచ్చినావు, ఇంకా అచ్చి కూడా బిత్తిరి చూపులు చూస్తాను. ఏ అన్నారు, పోయి బట్టలు మారుపా. గాజిని నాకేం చెప్తున్నావా? బాయ్ బిత్తులో నెడవలో పెట్టుకున్నది అమ్మా. నీ తలకాయ వాళ్ళు కూడా ఎండగా నానెత్తికి వచ్చింది కదా మొత్తం. బట్టలు విడతా, బట్టలు ఇప్పు. తిరుగుతానా అసలు చెల్లెం లేకుండా నువ్వు మనిషిగా కాదు, నా భూమి మీద ఉంటావు నాకు తెలుసు. అవి బట్టలేనా? ఇవాళ రేపు పందన్న మంచిగా ఉంటది, బురదల బొరిన పంది. స్నానం చేసి రాపో. ఫస్ట్ ముందు బకెట్లో నీళ్ళు పోయి. ఇది అంగేనా అసలుకి? ఇది ఏమంగేది? ఈ అంగి పాడుగా ఎవరు తింటాడా? మనిషి వాయి పుట్టినావు, ఇంత సోయి లేకుండా ఉన్నావేంటి?
నాకు తలకాయ అంత ఖరాబ్ చేయకు నాకు అచ్చుతోటి అంత పోయిపోయి వచ్చినోడిని మంచిగా మాట్లాడతావా ఇష్టమే తింటాను అమ్మా నాకు దిమాక్ మొత్తం ఖరాబ్ అవుతుంది ఇంకా నేనే నీ తలకాయ తింటానా తింటున్నావు మరి నేను రోజు మంచిగా హోటల్ వేయడానికి వాళ్ళు నా దొరక పేరు నేనేనా పోయినా మంది తీసుకపోతే తీసుకపోవడేనా వాళ్ళతోటి వాళ్ళు రమ్మన్నారు, రోజు వాళ్ళు దింపుకున్నారు అన్నం పెట్టిరు పనం పెట్టుకున్నారు అన్ని మరి అన్నే ఉండిపోయి సంసారం ఎందుకు పిల్లం ఎందుకు ఫస్ట్ పోయి నువ్వు స్నానం చేయిపోయా నీ దండం పెడతా ఎట్నో పాడుపడ్డావు ఊర్రకు అంత తలకాయ తినకు నాకు అంత తలకాయ వస్తుంది కాదు నీకు ఇవాళ మన పెళ్లి రోజు అని గుర్తుందా ఈ సంగతి ఏందో చెప్తాను అనుకో వాడా ఈ బట్టలు ఎవరు వింటారా నువ్వు ఊరి మీద వాడి వాసుకొని వచ్చినావు మొత్తానికి ఈ బట్టలే నారా ఇది అంగే నారా ఈ అంగిని వీందుడు అపారేసావు ఎట్లా పాడుపడ్డది ఇదంతా మనిషివై పుట్టినావు నువ్వు అంగి ఉంచురా వేసుకుండా ఇది వారేసినా అని నల్ల మొగపోనికి మళ్ళీ బట్టలు లేవు కదా బురదల బొరినట్టు బొర్రిండు ఆ పందన్ననయ్యో బర్రెలన్ననయ్యో నా గండానికి తయారైన నాశం అయిపోయి అదొక యాక్సిడెంట్ అయ్యింది నువ్వు నాకు తయారై ఉన్నావు సగం తలకయ్యోనివి నిన్ను ఉంచా నా పారయ్యన్నా పట్టుకొని ఈ ఓట్ల చేపట్టి ఈయన పట్టుకొని తిరుగుతారు రాళ్ళకి తలస అయిపోయింది ఈ గోళీలు లేవు సూదిలు లేవు ఎన్ని రోజులు అవుతా అని దిమాగ్ మొత్తం సగం ఖరాబ్ అయినట్టున్నది ఈయన ఎట్లా మార్చుకోవాలి ఏం కాదు సంవత్సరం అంతా నాశనమైనట్టే ఉంది హలో బాపు హలో ఏడున్నవే ఇంటికానే ఉన్నా బిడ్డ ఇగో ఈ నల్లికుట్లోడు వచ్చింది అంత పిస పిస అయిండు ఇంకి తలకే పని చేస్తలేదు నేను ఒకటి మాట్లాడితే ఒక దిక్కు చూస్తాడు జర డాక్టర్ పట్టుకొని రారా అదే బాపు అగో ఏమైంది బిడ్డ మంచిగానే ఉండే కదా అల్లుడు ఏంది మంచిగా ఉండు 12 రోజులు 15 రోజులు అవుతాండి ఓట్ల కోసం అని అటే వేయండు ఇవాళ పెళ్లి రోజు అని ఫోన్ చేసి ఇంటికి వచ్చిండు ఇంటికి రా బాబు జర నాకు అంత పరేషాన్ అయిపోతుంది డాక్టర్ని తీసుకొని రావన్నా అవును బాపు తీసుకొని రాయే ఆ గోళీలు వేసుకోవాలి ఇన్ని రోజుల నుంచి సూదులు వేసుకోవాలి టైంకి సరే 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 మంచిలా ఉన్నావారా బాపు ఉందనే వచ్చినవానే వచ్చిన బిడ్డ అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నా కానీ మళ్ళీ డాక్టర్ ఏమైంది డాక్టర్ని తీసుకురాలే వస్తాను బిడ్డ నేను ఫోన్ చేసిన వస్తా అన్నాడు సరే వస్తాను నీళ్ళు ఎత్తా ఇక బాబు నీళ్ళు నాకు తలకే పని చేస్తలే బాబు దిమాగ్ మొత్తం ఖరాబ్ అయింది ఆ మనిషిని చూస్తే పీసలు ఎత్తాంది నాకు బాగా ఇరిటేట్ అవుతుంది బీపీలు ఎత్తాంది మనిషిని చూస్తే అంత ఇకారం ఉన్నాడు మనిషి గట్టెట్లయింది బిడ్డ మరి గట్టెందుకు అయింది అప్పుడు యాక్సిడెంట్ అయినా ముచ్చట కలిగి నీకు తెలియని ముచ్చట లెక్క మాట్లాడతాను నేను బాబు అట్లా కాదు బిడ్డ యాక్సిడెంట్ అయినాక మంచిగా అయింది కదా మంచిగా అయితే ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్ల తోటి పోయిండు వాళ్ళతో తిరిగిండు ఆ గోళ్ళు వేసుకోలే సూదులు వేసుకోలే టైం వాడేటి అని ఇచ్చిపెట్టిండు వాళ్ళతో తింటాడు వాళ్ళతో తిరుగుతాడు గోళీలు ఏం లేవు ఇంకా పీసే ఎర్ర అయిపోయింది మరి గీ ముచ్చట నాకేం తెలుసు బిడ్డ గట్ట తిరిగిండని నాకేం తెలుసు ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు మరి నేనేం చేయాలి డాక్టర్ కు చెప్పొచ్చిన రమ్మంటే వస్తాడు రాని మరి కొంచెం మళ్ళీ ఒకసారి ఫోన్ అన్న చేస్తావా మరి చేస్తా మళ్ళీ ఎడ హలో హలో డాక్టర్ సాబ్ రాండ్రి నేను వచ్చిన కదా అన్నా వస్తున్నా రాండి రాండి ఈ మనిషితో రామకోస అవుతుంది కాదే బాపు గంట 2 గంటలు అవుతాను స్నానం చేయమని చెప్పినా స్నానం చేసి బయట నే కూర్చున్నాడు అప్పుడు చెప్పిన నేను 2 గంటలు 3 గంటలు కానీ కత్తంది నువ్వు వచ్చి గింత సేపు అయింది ఇంకా లోపలికి రాపాయి లోపలికి అత్తలేదు చూసినావా మరి ఉన్న వాళ్ళేవా లోపలికి అత్తవరా ఇల్లు లెక్క కనబడతలేదా నీకు ఏమని చలికాలం అను ఎండకు కూర్చోడానికి ఇది బిత్తిరి మాటలు సంబంధం లేని మాటలు మాట్లాడుతాడు ఇట్లా ఎందుకు అయింది మరి మంచిగానే ఉండే కదా ఆ చూపు చూడు ఎర్రి 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 నాకు ఇది భయమే అవుతుంది మనిషిని చూస్తే ఇంట్లోనే ఉండే బుద్ధి అయితే లేదు అవును బిడ్డ మరి నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావు ఏమో ఇన్ని రోజుల నుంచి కానీ మనిషిని చూస్తేనే అనిపిస్తుంది అచ్చుకుంటా పోతాండే దొంగ లెక్క తయారైండు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో అర్థమైతలేదు అట్లా కూడా చేస్తుండా ఇప్పుడు ఇక మా ఆయనతో మరి ఎటన్నా తీసుకుపోవాలని చెప్పేసి నిన్ను రప్పించాను నేను ఇక మొదలు అయితే డాక్టర్ తో చూపిద్దాం బిడ్డ డాక్టర్ చూసి చెప్పి ఏమంటాడో దాని ప్రకారం మనం ఇప్పుడు నువ్వు చేసినావా చేసిన అత్తుండు డాక్టర్ ఇంకా అత్తలేడు వస్తుండు బిడ్డ వస్తుడు అల్లుడు ఇన్ని రోజులు ఎక్కడున్నావయ్యా
ఇగో గిదే బిత్తిరి సౌండ్ అగో డాక్టర్ వస్తండి బాబు ఇగో గిట్టి కూర్చోండి సార్ ఒకసారి మా అల్లుడు అంతా ఎటెటో చేస్తుండయ్యా ఆ ఎలక్షన్లలో తిరిగిండు ఆ బీపీ గోళీలు అవన్నీ వేసుకోలేదు అంతా ఎటెటో చేస్తుండు ఇల్లంతా ఆగమాగం చేస్తుండు అంతా ఎటెటో ఇవే బిత్తిరి సూపులు అప్పుడు యాక్సిడెంట్ అయిన కాడికి వెళ్ళి గిచ్చినాయి మందులు వాడలే ఏం వాడలేదు చూడని ఏ ఉండని ఎందుకు ఉంటున్నావు చూడని అయ్యా ఆట ఆడతాడు ఆయనతోటి ఈయన సరే మనం ఇచ్చిన మందులు వాడలేదు వాడలేదు సారు ఎలక్షన్స్ అనుకుంటా తిరిగిండు 10-15 రోజులు అవుతుంది ఇవాళ వచ్చిండని మా బాపు ఫోన్ చేసి నేను పట్టుకరమ్మన్నా ఇప్పుడు మీరు వచ్చినాకనే చూపెడతాను ఇన్ని రోజుల నుంచి ఏం వాడలే గిదే బిత్తిరి సూపులు వచ్చినాక కూడా ఆ మందులు వాడకనే ఈయన మెంటల్కి ఎక్కువ అయింది నరల బలహీనత బాగా అయిపోయింది ఈయనను ఎంత జల్దీ మీరు అమెరికా తీసుకుపోయి అబ్బో ఆపరేషన్ చేస్తేనే తక్కువ అవుతుంది లేకుండా మాత్రం తక్కువ కాదు ఇంకా పిచ్చోడు అవుతాడు మొత్తం మెంటల్ క్రాక్ అవుతాడు అంత అయిందా ఈ మెడలోనికి నేను అమెరికా పట్టుకొని పోవన్నా అయితే అమ్మ 20-25 లక్షల దాకా అయితే ఈయన ఎక్కడ చూస్తేనే ఎట్లా మంచిగా అవుతాడు లేకుండా మాత్రం మంచి కాడు డాక్టర్ సాబ్ ఈ మాట కరెక్టేనా మీరు ఇక్కడ నా దగ్గర కాదు ఏ డాక్టర్ దగ్గర సూచించండి ఇది మాత్రం తప్పని ఈ మెడలో సంపాదించిన రూపాయి కూడా లేక భయ్యని పట్టుకొని నేను ఎడ తిరగాలి అమ్మా గట్టంటే ఎట్లా బిడ్డని నా చివరికి ఇట్లా అయిపోయానేవురా ఏమో చిన్న చిన్నగా ఏదైనా గోళీలతో పోతుంది అనుకుంటే ఏమో గిట్ట తయారైనవురా గోళీలతో పోయేది నల్లికుట్లాడు ఇంటికాడ నాన్న ఎలక్షన్స్ అనుకుంటూ తిరిగేసరికి నాకు నా మీదకి ఫోన్ చేయవారా మీ తమ్ముని అన్నదోళ్ళు ఎట్లా పట్టుకత్తు నేనే ఇంట్లో ఆడుకున్న వాడకు ఊరుకు తిరగచ్చుకున్న కొన్ని రోజులు అయ్యో రామా ఎంత ఇల్లు ముంచుకున్నట్టే కదరా 4 వద్దులు పోయి తిరిగి సపరేట్ ఆడేస్తాడని ఇంటికి వచ్చినాక ఇవాళ పెళ్లి రోజు అని చెప్పి ఇన్ని రప్పిస్తే ఇవాళ ఫోన్ కలిసింది ఇవాళ కలిసింది ఫోన్ ఇంకా నా అయ్యా ఆ ఫోన్ పోగొట్టుకోలే మరి ఈయన నేను ఇచ్చిన మందులు వాడలేదు వాడినట్టయితే ఇంకొక 5 నెలల టైం పడుతుండే 5 నెలల దాకా ఏం కాకపోతే పైసలు దూరేసుకుంది ఇప్పుడు హఠాత్ గా ఈ వారం 3-15 రోజులు మందులు చేసే సూదులు వాడలేదు మందులు వాడలేదు కాబట్టి ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మీరు ఎంత జల్దీ తీసుకపోయి మీరు ఆపరేషన్ చేస్తేనే ఈ మనిషి మీ చేతులు తప్పుతారు నేను చేయించా ఈ తిక్కలను పట్టుకొని నేను ఎడిపోవాలి మరి పిల్లలు ఉన్నారు కదరా మరి మంచిగా అవుతాడో మంచిగా కాదు అన్నది కూడా తెలియదు అట్లాంటి ఎట్లా బిడ్డ ఏదైనా చేయాలి నేను చేయించా నా అక్కడ పైసలు లేవు పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి బిడ్డ అమ్మ మీరు అట్లాంటి అప్పో సప్పో చేసి ఇంటి పెద్దను కాపాడుకోవాలి కానీ మీరు గట్ల ఇచ్చి పెడితే ఎట్లా ఇప్పుడు నువ్వు కాకపోతే కోలవుతారు నేను చేయించా నాకు మెంటల్ లేపకూలి నేను చేయించా నా దగ్గర పైసలు లేవు నన్ను ఇచ్చి పెట్టత్త కావాలంటే ఇప్పుడు ఆయన చేయబట్టి ఇల్లంతా ఖరాబ్ చేసుకుంటావా బిడ్డ అది లేకుండా నేను ఎలా తీసుకున్నా ఈ పిచ్చిదా నన్ను ఎరితారని పట్టుకొని ఇంక 20 లక్షలు పెడతారు రేపు నా పిల్లలకి ఎవరు పెడతారు బిడ్డ నువ్వు నీకు ఒప్పుకుండాలిరా మస్తు ఒప్పుకుండాలి ఇక అట్లా అంటే నువ్వు ఆయననే వదిలిపెట్టినాక నీకు విలువే ఉంటది బిడ్డ చూడు నువ్వు ఆలోచించు నా దగ్గర పైసలు లేవు గట్లా అంటే ఎట్లా బిడ్డ నువ్వు ఇంత ఏగిచ్చిన దానివి ఇన్ని రోజులు ఆయనతో ఉన్నదానివే నువ్వు గట్లా అంటే ఎట్లా బిడ్డ డాక్టర్ సాబు ఇక్కడ ఏమైనా తక్కువ పరిస్థితి లేదు ఇదేమన్నా పుల్లంగా మళ్తాడు ఈ బిత్రుని పట్టుకొని 20 లక్షలు ఖర్చు చేసుకోవాలి నేను అన్న ఇక్కడ ఇక్కడ తక్కువ కాదులే ఇక్కడ తక్కువ కాదు మరి నా దగ్గర పైసలు లేవు బాబు నువ్వే ఇయ్యాలి నువ్వు ఇస్తా అంటే మరి తీసుకుపోదు నాకు కూడా అమెరికా అంటే తెలియదు ఆస్ట్రేలియా అంటే తెలియదు నాకు పెద్ద పెద్ద ఊర్లో తెలియదు తమ్ముని వదినని గిట్ట బతిలాడాలి నా దగ్గర ఎక్కడ ఉన్నాయి బిడ్డ నీకు తెలియని పైసలు ఉన్నాయిరా నువ్వు చూస్తే నేను తీసుకుపోతా పట్టు మరి ఇక చూస్తాను చూడు ఎట్లా చే నువ్వే చూడు బాపు సారు ఇక మరి నాకంటే అమెరికా అంటే తెలియదు ఈ పిచ్చోని పట్టుకొని నేను ఎడ తిరగాలి ఆడేమను మా బాపుని ఇంత చూడమని చెప్పిన చూస్తా అన్నాడు ఇక మీరు మాతో రావాలి సారు పా అన్నం తిందాంపా సరే పా బాపు అన్నం తిందాం పా అన్నం తిందాం బిడ్డ నాకు అన్నం అస్సలే ముట్టబుద్ధి అవుతలేదు బిడ్డ ఇదంతా చూసి నేను అన్నం ఎట్లా తినాలరా నువ్వు ఒక్క పూటకు వచ్చిన మనిషివే గట్లా అంటే నేను ఇన్ని రోజుల నుంచి ఎంట్లాడుకొని ఇయ్యాల దొరికినాక నాకు తలకాయకే పడతలేదు నీకు అర్థమైతే బాబు
అయినా నేను పెద్ద మనిషి ఉంటారు. నాకు ఈ ముచ్చట చూసే వరకల్లా నాకు మనసు పడతలేదు బిడ్డ. నీకు ఎంత ఇబ్బంది వచ్చే మనం అన్నదంటారా బిడ్డ ఇంట్లో? నేను పోయి మాట్లాడతా, వాళ్ళని మాట్లాడిన తర్వాత మరి ఎట్లా జరుగుతుందో ఏందో నేను పోతా. జాగ్రత్త, తాళం ఎత్తలో జాగ్రత్త. అయ్యో ఇన్ని రోజులు ఎడవేంది కడుపు. బిర్యానీ ఎవరు తెచ్చి పెట్టింది నీకు ఇంట్లోకు? ఇదేమన్నా ఎలక్షన్స్ తిరుగుతున్నా అనుకుంటానవా? ఇగో తిను. అగో అన్నం తెచ్చినాక నీళ్ళు తాగుతాడు. కళ్ళు ఇట్లా కనబడతలేవేంది నీకు ఎర్రితనానికి? కూర ఎక్కడి నువ్వు పోయి రోడ్ల మీద తిన్నప్పుడు నాకు ఎవరు తెచ్చి పెడతారు? నేను ఏమంటా? ఇలా ముక్కేది అది చికెన్ ముక్క. చికెన్ ముక్కలు కాదు నీకు, కారం పొడికే దిక్కులేదు నాకు. కారం పడేసుకొని తింపా. పల్లె కొడతా తీసుకురా. ఈ పిచ్చోడు నా వేసి ఎత్తా అంటాడు. నువ్వు ఊరు మీద పడ్డాక నాకు ఎవరైనా తెచ్చిపెట్టిందా ఇంట్లోకు? నేనేమన్నా బయటికి పోయి కష్టం చేసేదన్నా? నేనేమన్నా అనుకోని నీకు సుఖపడ్డా అనుకుంటాను? నీ వల్ల సగం తలకాయ ఖరాబ్ అయింది నాకు. అట్లే నేను పో. ఆగో సగం మీద సగం కింద తింటాడు అన్న. అవునుడు ఏంది పిచ్చయ్యా? మేకల్లా ఉన్నట్టే నవ్వుతాను ఏంది? కూర లేదు, మన్ను లేదు, నా తలకాయ ఖరాబ్ అయిందా? నీ తలకాయ కూడా ఖరాబ్ అయిపో. కారం పొడి అని ఇట్ట పట్టు. ఆగు, కారం పొడి తీసుకొస్తా. ఇగో కూరలు లేవు, ఏం లేవు. ఏ రోజు కూడా కడుపు నిండది లేదే నువ్వు బయటికి వెళ్ళిపోయినాక. హోటల్లా ఇస్తారు నాకు బిర్యానీ ఇస్తారు. అవును, అసలు నేను నీ లెక్క అలదొడిపోయినా మంచిగా ఉండు. నాకు కూడా ఇంత బిర్యానీ వచ్చేది. చక్కగా నేను ఎగురయ్యాక అన్నాన్ని అన్నమే అది. ఏ విచిత్రంగా చూడవద్ది దాన్ని. అది బిర్యానీ కాదు కదా, గట్టినే ఉంటది కథ. ఏమప్పటికింటే అప్పటికి పోలేదు మళ్ళా. జగదాంబ పలుకు పంచాంగం చెప్తా అమ్మా. పంచాంగం జరగబోయేది చెప్తా, జరిగేది చెప్తా, ఏ బాధలున్నా చెప్తా అమ్మా. పంచాంగం చెప్తా అమ్మా. అంబ పలుకు జగదాంబ పలుకు. ఏ బాధలున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అమ్మ పంచాంగం చెప్తా అమ్మా. పంచాంగం చెప్తా, పంచాంగం చెప్తా అమ్మా. పంచాంగం అంబ పలుకు జగదాంబ పలుకు. మేడారం సమ్మక్క సారక్క సాక్షిగా పంచాంగం చెప్తా అమ్మా. ఏమన్నా బాధలు ఉన్నాయా మీకు? చెప్పండి, ఏమన్నా బాధలు ఉన్నాయా? మీకు ఏ బాధ ఉన్నా అమ్మా చదువుతా అమ్మా. మీకు ఏ బాధలు ఉన్నా జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా. ఆ సమ్మక్క సారక్క ఆ అమ్మవార్ల సాక్షిగా ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ గా చెప్తా అమ్మా. అటువంటిది మీరు ఏ అనుమానం పెట్టుకోవద్దు. ఆ అమ్మవారు మీ బుద్ధి మీ మనసులకి ఎంత ఇస్తే కంత మీరు ఇచ్చినంత తీసుకుంటా అమ్మా. అన్నంత పెట్టకపోతే మాకు మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుంది. అట్లా అందరు ఉంటారా అమ్మా? అట్లా అందరు ఉండరు. అమ్మవారిని నమ్ముకొని మోసం చేస్తారు. మళ్ళీ లోక కళ్యాణార్థం ఈ లోకంలో అందరూ బాగుండాలని చెప్పి, జనం బాగుండాలని చెప్పి చెప్పడానికి వచ్చినాం అమ్మ. అమ్మవారు పేరు మీద మేము మీరు ఇచ్చినా ఇవ్వకుండా అమ్మవార్ల భక్తి మీద మేము చెప్పడానికి వచ్చినాం అమ్మ. సరే అమ్మా, మీరు భయపడుతున్నారు కదా, మీరు ఆలోచించుకొని మళ్ళా చెప్పురి. నేను మీ ఊరు మొత్తం తిరిగి మళ్ళా నేను వస్తా అమ్మా, ఇక్కడికి వస్తా. సరేనా? ఓకే అమ్మా, ఓకే ఓకే అమ్మా. ఎవరిని నమ్మరాదు. దొంగలు వస్తుర్రు. బండి మీద ఏ బండి మీద వస్తుర్రో తెలుస్తలేదు. కూడా
వస్తురు డైలీ ఎక్కల వేసే వేసుకొని అవ్వాలన్నా మరి ఇంట్లో తోలుకున్నాం అనుకో ఏదో ఒకటి తల్లైనా చదువుకోపోతుంది అందుకని నమ్మద్దు ఎవరన్నా నమ్మద్దు వాళ్ళు పలుకు జగదాంబ పలుకు సమ్మక్క సారక్క సాక్షిగా పంచాంగం చెప్తా అమ్మా పంచాంగము జరిగేది చెప్తా జరగబోయేది చెప్తా ఏ బాధలున్నా చెప్తా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకుండా సమస్య ఏందన్నది చెప్తా అమ్మా పంచాంగము అంబ పలుకు జగదాంబ పలుకు సమ్మక్క సారక్క వాళ్ళ సాక్షిగా పంచాంగం చెప్తా అమ్మా పంచాంగం చెప్తా జాతకం చెప్పించుకుందాం జాతకం చెప్పటైనా నచ్చిందిగా సరే చెప్పించుకుంది మరి అంబ పలుకు చెప్తా అమ్మా పంచాంగం చెప్తా వస్తున్నానమ్మా వస్తున్నా జరిగేది చెప్తా జరగబోయేది చెప్తా. అంబ పలుకు జగదాంబ పలుకు అమ్మవారు సాక్షిగా ఏ బాధలున్నా మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగే విధంగా చెప్తా అమ్మా చెప్తానమ్మా కూర్చోండి కూర్చోండి తమ్ముడు నేను సమ్మక్క సారక్క అమ్మవార్ల నుండి నేను వచ్చిన పంచాంగం చెప్తా ఏం పేరు తమ్ముడు నీ పేరు మహేష్ రమ్య. అమ్మ ఏం పేరు మహేష్ రమ్య ఇప్పుడు నీ పేరు మీద చూడన్నా తమ్ముడి పేరు మీద చూడన్నా? ఈయన పేరు వినయుడు ఏం పేరు మహేష్. మహేష్ ఒకసారి చేతుల హస్తరేఖలు కొంచెం సరిగా లేనట్టు అనిపించింది ఇక నేను వేరే మార్గం నీకు బియ్యం చేతిలో పెడతా నీకు చేతికి ఎన్నెత్త కానీ నువ్వు ఇక్కడ పెట్టు ఆ లెక్క ప్రకారంగా నేను శాస్త్ర ప్రకారంగా నీకు జరిగేది జరగబోయేది నువ్వు అనుకున్న పనులు ఎందుకు అయితలేవు ఎప్పుడు అవుతాయి ఏం చేస్తే అవుతాయి ఆ అమ్మవారు ఆజ్ఞతోటి నేను చెప్తా తమ్ముడు సరే సరే ఇగో ఈ బియ్యం చేయబట్టు ఇక్కడ పోయి మొత్తం పైన పోయి 1 2 3 4 5 బేసి సంఖ్య వచ్చింది నీ పేరు మీద అయితే ఇంతకు ముందు మీరు ఒక తీరుగానే బతికిర్రు ఇప్పుడు ఏంటంటే గురుబలం సూర్యబలం కొంచెం ఇప్పుడే ఏది మీకు కలిసత్తలేదు తక్కువైంది కాబట్టి దానిలో మీ పంచాంగం ప్రకారంగా గురుబలం సూర్యబలము తక్కువ అయినప్పటికీ మనకు దైవాజ్ఞ ఆ దేవుని దయ ఉన్నట్టయితే కొన్ని బాధలు తొలగిపోతాయి కొన్ని మనం బయటపడచ్చు అందుకు నేను సమ్మక్క సారక్క మెడలమ్మ దగ్గరికి పోయి అక్కడ పూజలో పాల్గొని మీ బాధలు ఏమున్నా ఆ పూజ ప్రకారంగా నేను అక్కడ అమ్మవారి దగ్గర ఆజ్ఞ తీసుకొని మళ్ళీ తిరిగి నేను నెల వరకు వస్తా అప్పటిదాకా మీరు అమ్మవారిని నమ్ముకొని ఆ మేడలమ్మ సమ్మక్క సారక్క వాళ్ళని నమ్ముకొని మీరు ఉండుర్రి మరి మా పరిస్థితి స్వామి మరి మా పరిస్థితి ఇప్పుడు ఎట్లా అమ్మ ఇప్పుడు మీకు పరిస్థితి బాగలేదు వాస్తవమే ఆ బాధ మీకైనా ఉంటుంది మాకైనా ఉంటుంది కాకపోతే గ్రహాలు అనేటివి అనుకూలిస్తలేవు అందుకొరకు దాని విరుగుడు కొరకు నేను సమ్మక్క సారక్క అమ్మవాళ్ళ దగ్గరికి పోయి ఒక మూలిక తీసుకొస్తా మీరు బాగుండే విధంగా నేను నెలకు తిరిగి వస్తా అప్పుడు మీకు బాగా అయిపోతుంది అప్పటిదాకా మీరు అమ్మవారిని నమ్ముకొని ఉండరు అమ్మ తమ్ముడు సరేనమ్మా సరే ఏమన్నా కట్నం ఉంటాను అమ్మవారికి సంభావన ముట్టింది అమ్మ మంచిది పోయేస్తా మంచిగా అయింది ఆయన దర్శనం మంచిగా అయింది జాతకం ఏమైతుందో ఏమో ఏం జాతకమో ఏమో పోవాలి బాబు ఏమైంది రాజు ఇక రారా ఏమైంది బాబు ఏం లేదు బిడ్డ ఒక ముచ్చట మాట్లాడేది కూర్చో ఇప్పుడు మన మంజులక్క మొగడు అంత ఇన్నట్టు చేస్తుంది బిడ్డ మరి అది కొద్దిగా కాదట ఇది వరకు నరాల వీక్నెస్ తోటి ఆయే
బావకు 6 నెలల కింద నరాల వీక్నెస్ తోట అయిన తర్వాత ఆయనకు మందులు రాపిచ్చింది. ఆ మందులు సరిగా వాడపాయ ఆయనతో ఎలక్షన్లలో తిరిగిందట. గోళీలు వేసుకోలేదు, సూదులు తీసుకోలేదు. ఇప్పుడు మొత్తం మైండ్ క్రాక్ అయింది కొడుక. ఎట్లా చేద్దామన్నాడు సార్? మరి దానికట 20 లక్షల రూపాయలు అవుతాయట. మరి అమెరికాలో ఉంటే మంచిగా అవుతారు. 20 లక్షల రూపాయలు అవుతాయి అంటుండు డాక్టర్ సార్. మరి అన్ని అక్కకే అయితే మనకెట్లా? మరి నాకెట్లా? ఇంకా మీరు అట్లా అంటే ఇట్లా బిడ్డ ఉన్నదే తోడ పుట్టింది ఒకటే. ఒకటంటే సరే చూద్దాం. బాగా సెట్ చేయమని పేరు ఇప్పుడు వాళ్ళకైతే దాకా అయింది బిడ్డ. మరి అట్లా అయిన దానికి మనం రాజు ఇట్లా ఏదన్నా ఒకటి మాట్లాడాలి కానీ బిడ్డకి ఇట్లా ఎట్లా మరి? ఉన్నదే ఒక్కటాయి. ఒక్కదానికి మనం చూడకుంటే ఎవరు చూస్తారు బిడ్డ? సరే చూద్దాం బాబు, చూసే కాడికి చూద్దాం. మరి ఎట్లా? అది 20 లక్షల రూపాయలు కావాలి. కొద్దిగా కాదా? ఓ 1000 కాదా, 10,000 కాదా, 1,00,000 కాదా? 20 లక్షల రూపాయలు కావాలి. మరి ఇప్పుడు దానికి ఇయ్యాలి. అది ఇస్తేనే చేస్తుంది. ఇక నీకు దాని సంసారం నీకు తెలియదా? అది బిత్తిరోడైనా అటు ఇటు తిరుగుడైనా దాని సంసారం సంగతి నీకు తెలిసిందే కదా. తెలుసు బాబు. మరి గట్లా అంటే ఎట్లా బిడ్డ? గట్లా అంటే ఎట్లా చెప్పు? మరి గట్లా అంటే ఎట్లా చెప్పురు? ఇప్పుడు మీరే చెప్పురు ఆయన గట్లాయే. మరి ఇప్పుడు మీ వదిన సంసారం గురించి మీరు ఆలోచించారా బిడ్డ? ఇక మీరే ఎట్లా అనుకోర్రా? మీరు ఎట్లా అనుకోర్రా బిడ్డ? ఇవో నా పేరు మీద 10 ఎకరాల భూమి ఉన్నదిరా. అందుకేలో 2 ఎకరాలు అమ్ముతా వాళ్ళకి ఇత్త బిడ్డ. మీరు ఎట్లన్నా కడుపు నింపుకోండి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు బిడ్డ? ఆడబిడ్డకి మీరే చేయాలి కొడుక. వాళ్ళ పరిస్థితి గట్లా అవుతుంది అనుకున్నావా? 20 లక్షల రూపాయలు అవసరం పడతాయి అనుకున్నావా? ఆ గాయలు ముండ కొడుకు ఊరంతా తిరిగే, ఎలక్షన్లలో తిరిగే, మందు తిరిగే, మశానం తిరిగే, మందులు వాడపాయ గంతగానం చేపిత్తివి. మంచిగా అవుతాడేమో అనుకుంటేవి. కానీ ఈ పరిస్థితి వస్తుందని ఎవరు తెలుసు కొడుక? చెప్పు. నువ్వేమిటి? మనమే చేయాలి కొడుక. మరి మనం ఇట్లా అంటే ఎట్లా కొట్టినాడు? రాజు చెప్పే. అరే ఇట్లా ఆరా. అరే ఏదో నోటి చెప్పు. ఎక్కడో మరి వాళ్ళకి పెద్ద ఆపతి పడే. మరి ఏదో నోటి చెప్పు. ఇక వాళ్ళకి ఏదో నోటి చేసి ఇచ్చుడే అవుతుంది బిడ్డ. ఆమె అంటది. ఆమె అంటే మరి నేనేం చేయాలా? ఆమె అంటది ఆమె పిల్లల గురించి ఆమె అంటది. మరి నేను 2 నేనే చూసుకోవాలి కదా. మరి నా దగ్గర ఇట్లా ఉన్నాయా కొడుక? చెప్పు. మరి నా దగ్గర ఉంచుకొని నేను ఇస్తలేనా? ఎట్లా బాబు? మరి ఏమంటారు? మొత్తం 2 ఎకరాలు అమ్మితే మరి 8 ఎకరాలు మళ్ళీ నాకెట్లా? నాకు కూడా కావాలి కదా. ఇక ఎట్లా కొడుక? మరి మిగతా ఉన్నదే నీకు అవుతుంది. 2 ఎకరాలు పెట్టుకోమని మరి గట్లా అంటే ఎట్లా బిడ్డ? 2 లక్షలు ఇస్తాం కానీ అరే ఆగ్రా నువ్వు ఏదో చెప్తారా? ఎట్లా మరి ఇట్లా అంటే రాజు ఇట్లాను ఏదో చెప్పు మాకు. అరే రాజు ఇట్లా ఏదో చెప్పు. కూర్చో. మా దగ్గర రాస్తాను. ఇప్పుడు నువ్వు లేవు అదేంటి? మీరు మాట్లాడతా బాబుతో మాట్లాడతా. గట్లా అంటే ఎట్లా? ఇప్పుడు అది ఉన్నది ఒక్కతేనా కొడుతా? నీకున్నది 10 ఎకరాల భూమి ఉన్నది. ఓ 2 ఎకరాలని దానికి ఇస్తాం. 8 ఎకరాలు నీకు ఉంటది కదా బిడ్డ. నీ పిల్లలకే కదా. నమ్మకం లేదు బాబు. నువ్వు రిజిస్ట్రేషన్ ఆ పేరు మీద చేసినాక మిగతా 2 ఎకరాలు అమ్మేసి చేసుకో. చేపి ఏం చేపిస్తావు చేపించే కాడికి. మరి మొత్తం చేయన్నారా? మరి నా పేరు మీద ఏముంటది? నీ పేరు మీద ఏముంచి గట్లా అంటే ఎట్లా కొడుక? ఏముంచా? అలా 2 ఎకరాలు అమ్మినావు కదా, అమ్ముతా అంటున్నావు కదా. ఇంకేముంటది? ఇక నాకు ఉండదు 8. ఇక నా కొడుకు నాకు అద్దా. సరే నీకేమైనా ఆపద పడితే పెట్టకపోతే నన్ను అప్పుడు మాట్లాడు. నాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి అంతే కదా. అంతే. నీకు 8 ఎకరాలు చేయాలి, అక్కకు 2 ఎకరాలు. 2 ఎకరాలు అంటే చేసే కాడికి చేయాలి. హాస్పిటల్ వరకు ఎంత ఖర్చు ఉంటుందో అంతే చేయాలి. సాధుడు అనలేదు బిడ్డ. నువ్వు అన్నం పెట్టలేదు సాధలేదు అని అన్న నా బిడ్డ. కానీ వదినకు గట్లా ఆపద వచ్చింది.
మమ్మీ 2 లక్షలు 3 లక్షలు అంటే ఇస్తాం కానీ ఇప్పటికే మనం అప్పుల కోరి భూమికి పంట రాక అటు ఇటు ఇబ్బంది పడబడుతుంది. కరెక్టే బిడ్డ, మామయ్య అది తగరాంది వచ్చింది కదా బిడ్డ, నీకు తెలియదా? పిస పిస చేస్తుండు అయ్యా, మొత్తం పిస పిస అవుతుండు, ఇట్లా గజని లెక్క చేస్తుండు, అంత ఏమేమో చేస్తుండు, అన్నం తినమంటే వారబోతుండు, నీళ్లు తాగమంటే తాగుతలేడు, ఊరంతా తిరిగేస్తుండు, అది పట్టుకట్టేస్తుండు. మంజుల మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. మాకేమన్నా సంతోషమా రా బాపు? ఇక నీ ఇష్టం బాబు, ఆలోచించి ఏం చేసినా కానీ సరేనా? చేత్త బిడ్డ, నాకు 100 మంది ఉన్నారా కొడుక, నువ్వు ఒక్క కొడుకవు, అది ఒక్కతేనా? దానికి మనం కాకపోతే ఇవ్వలేం బిడ్డ. ఇప్పుడు మీరు వేరు కాదు బిడ్డ, వాళ్ళు వేరు కాదు, నేను మిమ్మల్ని ముంచుతాను రా. మన పరిస్థితి మంచిగా లేదు కదా ఇప్పుడు. మరి ఎట్లరా పానం పోయేటట్టుండే అక్కడ? జాతకం చెప్పిన కాడ కూడా అట్లనే చెప్పారు. అవు, ఆయన జాతకం చెప్పిండట, అందుకేనే మా ఆలోచన లేదు. అట్లనా? అయితే ఏం కాదు బిడ్డ, మనకు 10 ఎకరాల భూమి ఉన్నది, 8 ఎకరాలు మీకు ఉంటది, 2 ఎకరాలు దానికి అమ్మి ఆయనతో పెట్టేద్దాం. ఇక దాన్ని సంసారం నిలబెట్టాలి కొడుక. పూర్తిగా దాన్ని ఎట్లా కాకుండా చేస్తే మరి పిల్లలు చెల్లెలు ఎట్లా బిడ్డ? ఆలోచించు నువ్వు. సరే, ఆలోచించే. నీకు కూడా నేను అన్యాయం చేయ బిడ్డ. ఇప్పుడైతే అర్జెంట్ గా పైసలు తీసుకొని పోదాం. ఇప్పుడు అమ్ముడు గిమ్ముడు పెడితే ఎవరు కొనాలి ఈ టైంలో మనం? నేను ఆయన షావుకారు దగ్గర పైసలు తీసుకొని అవి తీసుకుపోయి అక్కకి ఇచ్చి అది మంచిగా అయిన తర్వాత మన భూమి అమ్మే సంగతి చూసుకుందాం బిడ్డ. ఏమంటావు? సరే సరే, ఓకేనా? హలో సేటు ఉన్నారా? ఇగో మనకే ఒక అవసరం పడ్డది సేటు, మరి పైసలు బాగానే కావాలి. మా అల్లుడు బాగలేడు సేటు, అమెరికా తీసుకుపోవాలంటుండ్రు. ఇక ఎన్ని కావాలంటే నువ్వు మా ఇస్తావు కానీ మాకు తీసుకునే వాళ్ళకి పెయిల భయం ఉండాలి కదా. 20 లక్షలు కావాలి సేటు. సాయంత్రం వస్తా. సరే సేటు, సాయంత్రం వస్తా. మంచి, రైట్, ఓకే. బయట చెప్పులు కనబడుతుండ్రు. వచ్చిందా కొడుకు కోడలు? వచ్చిండ్రు వాళ్ళతో మాట్లాడినా ఇంత గిరగిర లెక్క అయింది. ఇగో 10 నిమిషాలు అంతా ఇక అయింది, అన్ని మాట్లాడినా మొత్తం మీద అయితే అయిపోయింది. ఆయనగా ఇప్పుడు మనకున్న 10 ఎకరాలకి 2 ఎకరాలు అమ్ముడు మంజులకు అమ్ముడు, 8 ఎకరాలు వీళ్ళకు ఉంటది. ఇక మరి అంతే, మరి ఏం చేస్తాం, మన చేతులు ఏముంది? ఏం లేదు. ఇక అయితే ఇక మనకున్నది ఒక పిల్లనేనే రాసిస్తానన్నావా, అన్ని సెట్ చేసినావా? సరే, మరి ఆయన మంచిగా లేకపోయా ఆయనకు పెట్టాలి, బాగా మంచిగా చేయించు. సరే, అయ్యో గట్లే అన్ని మాట్లాడినా సేటు ఫోన్ చేస్తే ఆయన 20 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఆ 20 లక్షలు తీసుకుపోయి ఇక ఆమెకు అప్పచెప్తే మరి అమెరికాకు పోతారు, అక్కడన్నా మంచిగా అయితే మరి మనకు అందరికి సంతోషంగా ఉంటుంది. మంచి సరే. ఆ సెల్లులో ఏమర్థమైతుందని చూస్తాను. ఏం సినిమా వస్తుంది, నీకు ఏమర్థమైంది? ఇప్పుడు రేపు మనం అమెరికా పోదాం, అత్తవా? దాకన్లకు అత్తవా? నేను ఎవరు ఫ్రెండా? దేవుడా, ఏమెండ కొడుతుంది, ఏమెండలు కొడుతున్నాయి. ఇప్పుడు వస్తున్నానే బాబు, ఇప్పుడు వస్తున్నాం. మంచిగా ఉన్నవారా తమ్ముడు? మంచిగా ఉన్నావా? వదిన కూర్చోరు ఇట్లా. సెల్లు 2 ఇట్లలో ఏమవుతుందాను? గిట్టు మనిషిలో తిని కనబడతలేదా నీకు? తిన్నావా? ఎక్కడ మంది ఇట్లా అయినా ఎందుకేనో బయట గిదే బిత్తిరి సూపులు రా, నాకేం చేయాలో ఏం అర్థమైతే లేదు. ఎలక్షన్ మందే కచరా మందు అది లేకుండా తిరిగినట్టున్నాడు. 15 రోజులు గోళీలు లేవు, సూదులు లేవు, అట్లా అయింది. అన్ని బంద్ చేసిండు.
మంది చెప్తే అర్థమైతే మునుపట్లే కేడున్నాడు బిడ్డ, మొత్తం మనిషే క్యాలి మీద లేడు. మేమంతా పీసోళమే వచ్చినాం. బాబు సపోర్ట్ లేక నన్ను మన ఇంటికి తీసుకుపోరాది పిచ్చోంతో. ఏ గట్లేదు బిడ్డ, మేము నడిపించి చేపియాలి. నువ్వు గుండె చెదరకు మేము వచ్చినాం కదా అందరం, తమ్ముడు మరదలు నేను బాబు అందరం వచ్చినాం కదా. నువ్వు గుండె చెదరకు నువ్వు తీసుకుపోయి మంచిగా చేయించుకొని తీసుకోండి. పైసలు తీసుకొచ్చినాం బిడ్డ, అల్లుడిని అమెరికా తీసుకపో. పైసలు తీసుకొచ్చినాం బిడ్డ, అమెరికాకు తీసుకపో. ఆయనతో వైద్యం చేయించుకొని తీసుకురా బిడ్డ. డాక్టర్ సాబ్ కూడా ఎంబడొస్తా అన్నాడు కదా, ఫోన్ చేసిన. తీసుకొని పోయి ఈయనేమంటాడు కదా, ఈ మళ్ళా డాక్టర్ చూసి ఏమంటాడు బిడ్డ, తోలకపోవడే పట్టుకపోవడే, ఏమనలేదు ఆయన. వింటాడా? ఏం మాట్లాడతారు? ఓన్రీ అమెరికాకు ఓన్రీ అల్లుడు. ఆడ నువ్వు మంచిగా అవుతావు, ఆరోగ్యం మంచిగా అవుతుంది నీకు. అదే అంటున్నా. తమ్ముడు నువ్వు రావారా ఎమ్మటి? మీరు అయితే నేను అర్థాను. ఏమచ్చుడ్రా, నేను ఏడికని తిరగాలి, ఏడ పట్టుకొని పోవాలి చెప్పు. సరే పోదాం. ఇక ఈ పైసల్లో ఒకటి పెట్టి బిడ్డ, పైసలు మొత్తం తెచ్చిరా? తెచ్చినాం, మొత్తం తెచ్చినాం బిడ్డ. సరే పారి అన్నం నిండు పాలే పట్టుకరారా తమ్ముడు. తయారైనా వచ్చిన ఇంకేం పడబడ్డాయి మీద పడ్డాక ఇంట్లో పంపలు ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు. చూసారు కదా మన వీడియో ఎట్లుందో. నాకు తెలిసి మీకు నచ్చిందని మేము అనుకుంటాను. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే